నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్‌కి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ఒక కేసును సుప్రీంకోర్టు 2 రోజుల క్రితమే క్లోజ్ చేసింది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అంతకన్నా ముందుగా నీట్‌కి సంబంధించి ఏ చిన్న సమాచారమైనా వివరంగా, సరళంగా, విసుగాకుండా తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి ఈ వీడియోలు, ఈ సమాచారం చేరుతూ ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వద్దాం. 2024లో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణలో చాలా అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న సంగతి అందరికీ తెలుసు. దీనిపైన సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా దాఖలైంది. ఈ నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పైన కేసు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపైన చాలా కాలం సుప్రీంకోర్టు విచారణ అయితే జరిపింది. విచారణ జరిపి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. మధ్యలో కొన్ని సెంటర్లో రీ ఎగ్జామ్ నిర్వహించమని ఆదేశాలు ఇచ్చింది. అలాగే నీట్లో అక్రమాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించమని చెప్తూ ఒక సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చాలా విస్తృతంగా అధ్యయనం చేసి కొన్ని సూచనలు అయితే చేసింది. వీటిని కూడా సుప్రీంకోర్టుకి సమర్పించింది. దీనికి సంబంధించిన కేసు 2 రోజుల క్రితం మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంగా ఎన్టీఏ కొన్ని ముఖ్యమైన విషయాలని కోర్టుకి చెప్పింది. నిపుణుల కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ చేసిన సూచనల్లో ఆన్లైన్ పరీక్ష తప్ప మిగతా అన్నిటినీ తాము ఇంప్లిమెంట్ చేస్తున్నామని, కాబట్టి ఈ కేసు ఇక మూసివేయాలని అభ్యర్థించింది. దీనిపైన దీన్ని సమర్థించినా లేకపోతే దీన్ని విశ్వసించిన సుప్రీంకోర్టు ఇక కొత్తగా ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు ఈ కేసులో ఇవ్వాల్సి లేదని భావిస్తూ ఆ కేసుని మొత్తంగా క్లోజ్ చేసింది. ప్రధానంగా ఎన్టీఏ చెప్పింది ఏంటంటే, ఆన్లైన్ పరీక్ష విషయంలో మాత్రం తాము ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని, దాదాపు 26 లక్షల మంది పరీక్ష రాసే ఈ పరీక్షలో కంప్యూటర్లు ఒకేసారి నిర్వహించాలంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అన్నీ అందుబాటులో లేదు. వెంటనే అసలు ఉందో అందుబాటులో లేదని కానీ అసలు ఉందో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి మరింత గడువు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారికి ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహించలేమని స్పష్టంగా చెప్పింది. అయితే ఎన్టీఏ చెప్పిన వివరణ చూస్తే వచ్చే ఏడాది ఖచ్చితంగా ఆన్లైన్లోనే, అంటే 2026 నీట్ ఆన్లైన్లో నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2026కి అయితే ఇంకా 1 సంవత్సరం పైగా సమయం ఉంటుంది. కాబట్టి ఈలోపు ఎక్కడెక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, ఎన్ని షిఫ్ట్లో ఈ ఎగ్జామ్ నిర్వహించవచ్చు, ఇలాంటి ఒక అధ్యయనం చేసుకొని సమగ్రమైన వివరాలతో సిద్ధం కావచ్చు. అందుకే 2026 నీట్ మాత్రం ఆన్లైన్లో నిర్వహించే అవకాశం ఉందనేది నిన్న సుప్రీంకోర్టులో ఎన్టీఏ చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మేము ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించలేమని చెప్పలేదు, కానీ అన్ని సదుపాయాలు కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి తనిఖీ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలని మాత్రం చెప్పింది. అంటే ఖచ్చితంగా దానికి సన్నద్ధం అవుతున్నట్టుగా మనం పరిశీలించాలి. ఇప్పటికే జేఈ మెయిన్స్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తున్న సంగతి తెలుసు. దశల వారీగా నిర్వహిస్తుంటారు. రోజుకి 2 బ్యాచ్ల లెక్కన నిర్వహిస్తుంటారు. ఆ విధంగా ఒక వారం 10 రోజుల పాటు ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే తరహాలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించాలని చాలామంది కోరారు. ఆ నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. దీనివల్ల ప్రశ్నపత్రం లీకేజ్ అనేది ఉండదు. అప్పటికప్పుడే కంప్యూటర్ పైన డిస్ప్లే అవుతుంది కాబట్టి ముందుగా ప్రశ్నపత్రం లీకేజ్ ఉండదు. అందువల్ల ఆన్లైన్లోనే నిర్వహించాలని సూచించారు. కాకపోతే ఈ నీట్ పరీక్ష రాసే వాళ్ళు 26 లక్షల మంది ఉంటారు కాబట్టి అన్ని కంప్యూటర్లు ఎక్కువ సమయం కేటాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈసారికి ఆన్లైన్ ఎగ్జామ్ తప్ప మిగతా అన్ని సూచనలు అమలు చేస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. ఆ నిపుణుల కమిటీ ఇంకా ముఖ్యమైన విషయాలు కూడా చెప్పింది. అదేంటంటే ప్రధానంగా నీటి నిర్వహణకు సంబంధించి శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం వల్ల బాధ్యత ఉండదు. వారి వల్ల కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది అనేది ఒక ప్రధానమైన సూచన చేసింది. అలాగే తప్పులు నివారణకు ఒక క్వశ్చన్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రతిసారి ఈ నీటిలో వచ్చే ప్రశ్నలు తప్పులు రావడం, వాటికి 2-3 ఆన్సర్లు ఉండడం, దీనిపైన పరీక్ష రాసిన వాళ్ళు సవాల్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇలాంటివి కూడా నివారించాలంటే ఒక
ప్రశ్నల నిధి వచ్చిన బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని ఒక సూచన చేసింది. ఇలాంటి ఇంకా కొన్ని కీలకమైన నిర్వహణ పరంగా నీట్ నిర్వహణ పరంగా తీసుకోవాల్సిన దానికి సంబంధించి నిపుణుల కమిటీ సూచనలు చేసింది. వీటన్నిటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏదైతే ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని చేసిన సూచన తప్ప మిగతా అన్ని సూచనలు తాము ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఎన్టీఏ సుప్రీంకోర్టుకి నివేదించింది. దీంతో ఈ కేసుని 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు మూసివేసింది. నమస్తే.